వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా వందనాలు కోటి కోటి వందనాలు నీకు శతకోటి వందనాలు హై హై కోటి కోటి వందనాలు నీకు శతకోటి వందనాలు వందనాలు యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా
వందనాలు. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా అందరూ మిగతా చెప్దాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని వాక్యం వినడానికి ఎంతమంది ఆయత్తపడుతూ ఉన్నారు? ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు మనతో ముచ్చటించబోతున్నారు. ఒక నూతనమైన కార్యం ప్రభు ప్రారంభించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాత్సల్యం మీకు తెలుసా, రోజు క్రొత్తగానే ఉంటుంది. ప్రతిరోజు నూతనమైన వాత్సల్యం ఆయనకు మన ఎడల కలుగుచూ ఉన్నది. ఆయన హృదయంలో నిన్నటి ప్రేమ ఈరోజు మనకి ఇవ్వడు, మొన్నటి ప్రేమ ఈరోజు ఇవ్వడు. కానీ ఈరోజు ఒక క్రొత్త ప్రేమ, క్రొత్త వాత్సల్యం, క్రొత్త అభిషేకం, క్రొత్త తైలం దేవుడు మనకిస్తున్నాడు. ప్రతిరోజు ఆయన హృదయంలో నూతనముగా ఊరేటువంటి మరి నీటి బుగ్గలు ఉన్నాయి. ఆయన యొక్క నూతన వాత్సల్యం మనకు అనుగ్రహించబోతున్నాడు. క్రొత్త వాక్యం ద్వారా మనం దర్శించబోతున్నాడు. సో ఈ రోజున మనం ఎప్పుడు వినే వాక్యాలైనా ఒక క్రొత్త లోతులోకి ప్రభు మనల్ని నడిపించి ఆ యొక్క వాక్య మర్మాన్ని తెలియపరచబోతూ ఉన్నాడు. ఈ రోజున ఒక దేవుని వాక్యాన్ని మనం వింటామా, ప్రార్థన చేసుకుంటాం, దేవుని వాక్యం కోసం మన హృదయాలు ఆయత్తపరుచుకుంటాం. ప్రభువా స్తోత్రం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, పరాక్రమశాలి, పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతి యాగం సమర్పిస్తున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడని, శక్తిమంతుడని, మాట్లాడే దేవుడని, మా హృదయాలను ప్రభువా సంతృప్తిపరిచే గొప్ప నాయకుడని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. నాయన మీరు రండి తండ్రి, మా హృదయాంతరాలకు రండి, కృపచూపి నడిపించండి, బలపరచండి, ఆదరించండి ప్రభా, అద్భుతం జరిగించండి తండ్రి. మీ సన్నిధానం మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఆమేన్. మన పాదములకు సమాధానకర్త అయినటువంటి దేవుడు, మన దేవుడు ఎవరంటే సమాధానం ఇచ్చే దేవుడు. ప్రశ్న ఏదైనా, ఎంత గొప్పదైనా, ఎటువంటిదైనా జవాబిచ్చేటువంటి దేవుడు అనమాట. ఆ సమాధానకర్త అయిన దేవుడు మనకు ఒక మాట చెప్పాడంటే కొన్నిసార్లు మనం ఆ మాట ద్వారా కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా వెళ్ళొచ్చు. ఇదేంటి ఇలా చెప్పాడు దేవుడు, ఇలా నడిస్తే మనకు జవాబు వస్తుందా, ఇంకా మన ప్రశ్న జటిలమైపోద్దేమో, ఇంకా మన ప్రశ్న కష్టమైపోద్దేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు చెప్పిన మాటలో నిత్య సమాధానం ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటాడు. మనం అనుకుంటాం ఇదేంటి, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకేం దొరుకుద్ది, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నా సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది. కానీ దేవుడు పంపించే వ్యక్తులు, దేవుడు వెళ్ళమని చెప్పిన మార్గం మనకి దృష్టికి అది విలువైనదిగా కాకపోయినా చాలా గొప్పదిగా, ఉన్నతమైనదిగా దేవుడు దాన్ని తెరుస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు. ఆమేన్ హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే కొర్నేలి. కొర్నేలి అనగా 3 గంటల సమయంలో ప్రార్థించేటువంటి ఒక యోధుడు. ఎటువంటి ప్రార్థన తెలుసైంది, మామూలు ప్రార్థన కాదు, పరలోకపు తలుపును తెరిచే ప్రార్థన, దేవుని యొక్క దూతను కిందికి దించగలిగే ప్రార్థన, అంతేకాదు ముఖాముఖిగా ముచ్చటించగలిగేటువంటి సామర్థ్యం కలిగిన ప్రార్థన, అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ ఆయన చేసేటువంటి ప్రార్థన ఎటువంటిదంటే పరలోకమే కొన్ని ఏడదగినటువంటి ఒక గొప్ప ప్రార్థనాపరుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ పరలోకమే ఆ ప్రార్థనకు తలుపులు తెరుచుకొని ఆ పరలోకపు దూతయే దిగి వచ్చి నీ ప్రార్థన యెహోవా సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చింది నీ ప్రార్థన చెప్పగలిగేటువంటి గొప్ప ప్రార్థన అది. 3 గంటల సమయంలో ఈయన ఎవరు అంటే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అనే కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఇటలీ పటాలములో ఒక రీజియన్లో ఆయన ఏం చేస్తాడంటే సైన్యాధిపతి. ఏంటికి అంటే 100 మందికి శతాధిపతి అనమాట. 100 మంది ప్రజలు, 100 మంది సైనికులు, మంచి స్టార్లు పెట్టుకున్న వాళ్ళు, టై కట్టుకున్న వాళ్ళు, షూస్ వేసుకున్న వాళ్ళు, కవచం తొడుక్కున్న వాళ్ళు, 100 మంది సైనికులు ఆయన చేతి కింద ఉన్నారు. వాళ్ళందరినీ పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. వాళ్ళందరినీ గో అంటే మార్చి చేస్తారు. మరి వెనక్కి తిరిగి రండి అంటే టర్న్ బ్యాక్ అంటే వెనక్కి వచ్చేస్తారు. ఆయన మాట ఏం వినబడుతుందా అని అందరు చెవులు రిక్కించుకొని వింటూ ఉంటారు. యుద్ధ నైపుణ్యం వాళ్ళు దిద్దుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఈ దిక్కు వెళ్ళమంటే ఈ దిక్కు వెళ్తారు, ఆ దిక్కు వెళ్ళమంటే ఆ దిక్కు వెళ్తారు, ఆగిపోండి అంటే ఆగిపోతారు. ఒక్క మాట ద్వారా 100 మందిని ఆయన నడిపించుతూ ఉన్నాడు. అంత గొప్ప అధికెదిగలంటే ఒక వ్యక్తి. ఆయన ఇల్లు రాజులకు, అధికారులకు ఆయన వాళ్ళు రావడానికి యోగ్యమైన ఇల్లుగా ఉంది. ఒక శతాధిపతి ఇల్లు ఎలా ఉంటుందంటే ఖరీదైన ఫర్నిచర్ తోటి, గొప్ప గొప్ప విలువైన వస్తువులతోటి, గొప్ప ప్రాకారాలతోటి, గొప్ప ఉద్యానవనాలతోటి నింపబడి ఉంటుంది. అనేక మంది పనివారు ఉంటారు ఆ ఇంట్లో. ఎక్కడ చూసినా సరే మరి చాలా విలువైనటువంటి ఫర్నిచర్ ఉంటుంది అక్కడ. కానీ దేవుని బిడ్డ వాటితో పాటు అట్లా విలువైన స్థితిలో ఉన్న వాళ్ళంతా ఎంత గంభీరంగా ఉంటారు, ఎంత గర్వంగా ఉంటారు. అనేక సార్లు
వాళ్ళని పిలవడానికి అసలు తగుతారా, పలుకుతారా, అసలు మనకు దొరుకుతారా? కానీ దేవుని బిడ్డతనంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎందుకు దేవుడు ఈయన జీవగ్రంథం రాసి పెట్టాడు అంటే, ఈయనంట ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన చేసేవాడు. అంతేకాదు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తాను మాత్రమే కాదు, తన ఇంటి వారు సహితం. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? విచ్చలుడిగా తిరుగుతూ ఉంటారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు. ఈయన తన పనికి తన బాధ్యతగా వెళ్ళిపోతే పిల్లల ఇష్టాన్ని తిరుగుతూ ఉంటారు. మా నాయన ఎవరనుకుంటున్నారో కమాండర్, మా నాయన ఏమనుకుంటున్నావు గొప్ప ఉద్యోగస్తుడు, మాకేంటి, ఆయన బ్రతుకున్నంతకాలం మాకు పర్వాలేదు, కాలు మీద కాలుసుకొని తిరిగి బ్రతకొచ్చు, మాకేం పర్లేదని. చదవరు, ఏమీ లేదు. పిల్లలందరూ ఇష్టానుసారంగా వెచ్చలుడిగా తిరుగుతూ కనిపిస్తుంటారు చాలామంది పిల్లలు. కానీ ఈ శతాధిపతి ఎట్లా ఉన్నాడు తెలుసా? అంతకుముందు పుట్టినప్పుడే క్రైస్తవుడు కాదు ఈయన, అన్యుడు అయినా సరే ప్రియ దేవుని బిడ్డ ఈయన భక్తిని నేర్చుకున్నాడు. దేవునిలో క్రీస్తులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని కనుగొన్నాడు. తాను నడుస్తూ ఉన్నాడు, తన పిల్లల్ని నడిపిస్తూ ఉన్నాడు, తాను నడుస్తూ ఉన్నాడు, తన కుటుంబానికి మార్గదర్శకంగా నిలబడుతూ ఉన్నాడు. అనేక మంది తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు రారు. ఏ టీవీ ముందు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముందు, లేకపోతే ఏ సినిమా హాల్లోనో, ఏ ఫ్రెండ్స్ తోటో, ఏ బార్లోనో తిరుగుతూ ఉంటారు. ఏ సినిమా హాల్లో తిరుగుతూ పిచ్చి జోకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, పిచ్చి కట్టింగ్లు వేసుకొని, పిచ్చి వస్త్రాలు వేసుకొని, ఈ లోకంలో పిచ్చి పిచ్చి తాళ్ళు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఈయన యొక్క పిల్లలు ఎలా ఉన్నారంటే, ప్రార్థనకు మోకరించేవారిగా, తన శిరము వంచి తండ్రిని ప్రార్థన చేసేవారుగా, తన కుటుంబం అంతా ఒక్కళ్ళు కూడా బయట లేరు, ఒక్కళ్ళు కూడా ఇష్టానికి వెళ్ళిన వాళ్ళు లేరు. కానీ అందరూ దేవుని ఇష్టములు, అందరూ దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తములు ఈ కుటుంబం అంతా ఉన్నది. ఆ మ్యాన్ ఎంత మంచి తండ్రి కదా, ఎంత మంచి నాయకుడు. ఆయన 100 మంది సైనికులు నడిపించడం మాత్రమే కాదు, బయట వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? 1000 మంది సైనికులు నడిపిస్తారు, ఒక రాష్ట్రాన్ని కూడా నడిపిస్తారు. కానీ తన పిల్లల దగ్గరికి వచ్చేసరికి విచ్చలుడిగా తిరిగేవారుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా కనబడుతూ ఉన్నారు. ఆ మధ్య ఒక పెద్ద రాజకీయ నాయకుడి యొక్క కుమారుడు చరిత్ర గురించి రాశారు. ఆయన గొప్ప నాయకుడు, అనేక మంది నడిపించిన నాయకుడు. కానీ వాళ్ళ కొడుకు సంగతి ఎట్లా అంటే శోచనీయమైన సంగతి. ఆయన గురించి రాసినప్పుడు కడుపులో ఆ పేగులు బయటకు వచ్చినట్టు అనిపించింది. అంత భయంకర చరిత్ర. తింటూ తాగుతూ పబ్బుల్లో ఒక రోజున రైడ్ చేస్తున్నప్పుడు దొరికిపోయాడు అక్కడ. ఇష్టానుసారం తిని తాగుతూ ఆడపిల్లలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ పిల్లడు దొరికిపోయాడు అక్కడ. తండ్రి తలదించుకున్నాడు, దుఃఖపడ్డాడు. సో ప్రియ దేవుని బిడ్డ, లోకాన్ని నడిపిస్తున్నటువంటి మన జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో కుటుంబాలు దూరంగా ఉన్నాయి దేవునికి, కుటుంబాలు అనేకులకు దూరంగా ఉన్నాయి, పిల్లల దూర తీరలోకి వెళ్ళిపోయారు, లోకంలో ఉన్నటువంటి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి ఉన్నారు. కానీ కొర్నేలి కుటుంబం లోకాన్ని శాసించడం మాత్రమే కాదు, తనతో ఉన్న 100 మంది సైనికులు శాసించడం మాత్రమే కాదు, తనతో ఉన్న పిల్లల్ని కూడా శాసించి నడిపిస్తూ ఉన్నాడు. ఆ మ్యాన్ హల్లెలూయా. ఆయన కమాండర్ తన సైన్యానికి మాత్రమే కాదు, తన ఇంటికి కూడా. ఆ మ్యాన్ హల్లెలూయా. తాను అధిపతి ఆ 100 మందికి మాత్రమే కాదు, తన ఇంటికి కూడా అధిపతిగా ఉన్నాడు. కారణం అసలైన అధిపతిని తాను కలిగి ఉన్నాడు, అసలైనటువంటి ఆ దేవుని తాను కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా భయభక్తులు కలిగి, భక్తి కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు ఆయన. సో ప్రియ దేవుని బిడ్డ, వారి కుటుంబం చాలా దేవునిలో నడుస్తూ ఉంది. అయితే ఒక రోజున 3 గంటల సమయంలో, నిజానికి అది అన్నం తిని రెస్ట్ తీసుకునే సమయం, లేకపోతే ఎక్కడో ఆఫీసులో ఎక్కడో ఉండే సమయం, చాలా బాధ్యత కలిగిన ఆయన. 100 మంది సైనికులు మెయింటైన్ చేయడం అంటే ఎప్పుడు ఎవరికి ఏది అవసరం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరిని ఎలా పంపించాలో తెలియదు, ఎలా నడిపించాలో తెలియదు. అయితే అంతమంది సైన్యంలో బిజీగా ఉంటూ ప్రతిరోజు రాజుకు లెక్క అప్పగించాలి, ప్రతిరోజు ఏ సైనికుడు ఎలా పనిచేశాడో చెప్పాలి, ప్రతిరోజు ఏ సైనికుడు ఏ లోపంలో ఉన్నాడో చెప్పాలి. సో అటువంటి బిజీ వర్క్లో ఉండి కూడా 3 గంటల సమయంలో ఏం చేస్తున్నాడంట, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి. పరలోకము తెరవబడే ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు అది. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థన విన్న వెంటనే పరలోకపు దూత దిగి వచ్చింది. ఆ మ్యాన్ హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన అంటే ఆ తృష్ణకి ఆయన ఏ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, నా కుటుంబం అంతా రక్షణ భాగ్యం నడిపించబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నా కుటుంబం అంతా బ్యాప్టిజం పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. నా బంధువులు, నా స్నేహితులు, నాకున్న ముఖ్యమైనటువంటి ఉద్యోగస్తులు, నాతో పాటు ఉన్న వారందరూ కూడా అయ్యా మారు మనసు పొందాలి, వారందరూ రక్షణ పొందాలి. ఈ లోకంలోనే ఆధిక్యత ఎంతసేపు, కొద్దిసేపే, ఈ లోకంలోనే హోదా కొద్దిసేపే, ఈ లోకంలో ధనధాన్యాలు కొంచెం సేపే. మీ రక్షణ భాగ్యము కావాలి ప్రభువా, మీ యొక్క రక్షణ కావాలి ప్రభు ప్రతి ఒక్కరికి అని చెప్పేసి తన కుటుంబం కోసం, తన చుట్టుపక్కల వారి కోసం, తనతో ఉన్నటువంటి అఫీషియల్స్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన యొక్క హృదయ వాంఛను గుర్తినటువంటి దేవుడు తన దూతను పంపించాడు. దేవుని దూత చెప్తుంది అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనంలో, ఆ దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు ఆ దూత ఏమంటుందో తెలుసా? నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది, అది పరలోకపు గవిని తెరచింది. నీ వాంఛ సరి అయినది, నీ తృష్ణ సరి అయినది. ఇదిగో దేవుని దూత నన్ను పంపించింది జవాబుగా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి పూనుకున్నావో నా దేవుడు నన్ను పంపించడానికి సిద్ధపడ్డాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని విప్పి దేవుని ఆరాధిస్తున్నావో, ఇంత హోదాలో ఉండి కూడా, ఇంత గొప్ప ఆధిక్యత కలిగి ఉండి కూడా ఎప్పుడైతే నీ మోకాళ్ళు వంచుతున్నావో అప్పుడే దేవుడు నన్ను పంపించి నీ యొక్క అవసరం తీర్చమని చెప్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పిన తర్వాత ఇదిగో చర్మకాడైనటువంటి సీమోను ఒక వ్యక్తి ఇంటిలో ఇదిగో పేతురు అనే మారు పెరిగినటువంటి సీమోను ఉన్నాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళి అతను తీసుకొని రా, అప్పుడు దేవుడు నీకేం చేయాలో ఆయన ద్వారా బయలుపరుస్తాడని చెప్పాడు. సో ప్రియ దేవుని బిడ్డ, వెంటనే చర్మకారుని ఇంట్లో అంటే ఎక్కడో త్రోసివేయబడిన ఒక వ్యక్తి, ఎక్కడో అట్టడున్నటువంటి ఒక వ్యక్తి, ఆ ఇంట్లో ఉన్నటువంటి పేతురు, ఆయనే పెద్ద ర్యాంకు హోల్డర్ కాదు. మరి ఇంతకుముందు ఆయన జీవితం ఎట్లా ఉంది? చేపలు పట్టే జాలరిగా ఉన్నాడు. ఏం చదువుకోలేదు. కొర్నేలుకున్న ఏ ఆధిక్యతలు ఆయనకి లేవు. కొర్నేలుకున్న ఏ గొప్పతనము లేదు. ఇదిగో పలానా ప్యాలెస్లో పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా రాజు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, వెళ్ళు నీ దగ్గర తెచ్చుకో, నీ ర్యాంక్ సరిపడినట్టుగా ఉంటాడు, నీ కుటుంబం రక్షణ ఇస్తాడు అని చెప్పేసి చెబితే ఎంత బాగుండేదో. ఆ టైంలో పేతురు యొక్క పరిస్థితి ఎట్లుందంటే సంఘము చెదరగొట్టబడి, అప్పుడు సౌలు ఇంకా తిరుగుతూ ఉన్నాడు. సౌలు ఈ యొక్క సంఘాన్ని హింసించాలని తిరుగుతూ ఉన్నాడు. భయంకర పరిస్థితి, ఎక్కడ చూసినా రక్తపాతం, ఎక్కడ చూసినా వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారు, ఆ సంఘాన్ని హింసిస్తున్నారు, ఈ సంఘాన్ని హింసిస్తున్నారని వచ్చేటువంటి భయంకర వార్తలు. అపోస్తులు తలా ఒకసారి చెదరగొట్టబడ్డారు. ఈయన అక్కడికి వచ్చి తల దాచుకుంటున్నాడు చర్మకారు ఇంట్లోనికి వచ్చి. అట్లాంటి క్లిష్ట పరిస్థితులు, తనకే రక్షణ లేకుండా తిరుగుతున్నటువంటి పేతురు ద్వారా దేవుడు రక్షణ ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఒకళ్ళ కొన్నలు అనుకోవచ్చు, ఇదేంటి ఆయనకే రక్షణ లేదు, శిష్యులకే రక్షణ లేదు, ఈ టైంలో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, వాళ్ళ ద్వారా నాకేం రక్షణ వస్తుంది, వాళ్ళు నాకేం చెప్తారు, వాళ్ళే తలదాచుకునే పరిస్థితిలో ఉంటే పరలోకంలో తలదాచుకునే పరిస్థితి నాకెట్ట కల్పిస్తారు, ఇదేంటి మా నమ్మదగిన మాటేనా, అసలు కరెక్టేనా, ఇది వాళ్ళ చేత ఏమవుద్ది అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఇది చూడ్డానికి ఒకవేళ విచిత్రంగా ఉన్నా, ఇది అసాధ్యం, ఇది జరగదు, వీళ్ళ వల్ల ఏం కాదు అనుకునేటట్లుగా ఉన్నా, ఆయన ఏం చేస్తాడు తెలుసా? విధేయుడై త్రోసి వేయబడిన ఒక వ్యక్తి ఇంటికి, ఏ యోగ్యత లేనటువంటి ఒక వ్యక్తి ఇంటికి, ఊరి బయట ఉన్నటువంటి ఒక వ్యక్తి, వెలివేయబడిన ఒక వ్యక్తి, చర్మకారుడు అయినటువంటి సీమోన్ అంటే అందరికంటే నీచమైన వృత్తి చేసే ఒక వ్యక్తి ఆయన. ఆ ఇంటికి బొమ్మంటే తన యొక్క సైన్యాన్ని, నమ్మకమైన పనివారిని పిలిచి పలానా ఇంట్లో ఉన్నాడంట పలానా వ్యక్తి, తీసుకొని రండి అని చెప్పి పంపించాడు. సిద్ధపరిచాడు వాళ్ళని, తను తెచ్చుకోవడం సిద్ధపడ్డాడు, ఏ మాత్రం సంకోచించలేదు. గ్లోరీ జీసస్, ఆమేన్, హల్లెలూయా. వెంటనే సిద్ధపడుతూ ఉన్నాడు. సిద్ధపడి ఏం చేస్తాడు తెలుసా? సిద్ధపట్ట మాత్రమే కాదు, వచ్చిన తర్వాత చూద్దాంలే ఆయన ఎట్లుంటాడో, ఆయన అవతారం చూసిన తర్వాత దేవుడు చెప్పిన మాట కరెక్టో కాదో చూసి, ఆయన ఘనంగా ఉంటే, బాగా ఉంటే, మా హోదా తగినట్టుగా ఉంటే ఖచ్చితంగా నేను అప్పుడు గ్యాదర్ చేస్తాను అందరిని అనుకోలేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రియ దేవుని బిడ్డ ఒక గొప్ప పని చేస్తున్నాడు. తన యొక్క స్నేహితుల్ని, తనకు చుట్టుపక్కల వారందరినీ, తన ముఖ్యమైనటువంటి తనతో పాటు పనిచేసే వారిని మొత్తం గ్యాదర్ చేసి ఆల్రెడీ కూర్చోబెట్టేసి ఉన్నాడు. గ్లోరీ జీసస్, ఆమేన్, హల్లెలూయా. పేతురు యొక్క పైవేషం చూడట్లేదు, పేతురు యొక్క స్థితిగతులు చూడట్లేదు. ఆయన ఏం చదువుకున్నాడు, ఎట్లా బోధిస్తాడు మాకు, ఎట్లా చెప్తాడు మాకు, ఎట్లా రక్షణ భాగ్యాన్ని బోధిస్తాడు మాకు, ఏమైనా బైబిల్ చదివాడా, బైబిల్ కాలేజీకి వెళ్ళాడా, ఎంటీహెచ్ బీటీహెచ్లు చేశాడా, లేకపోతే ఇంకేమైనా చేశాడా, ఇతనికి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా, ఏం చూడటం లేదు. దేవుడు వెళ్ళమన్నాడు, తీసుకురమ్మన్నాడు, తీసుకొస్తానంతే. తీసుకొచ్చాడు, మొత్తాన్ని కూర్చోబెట్టాడు. ఇదిగో మీకోసం గొప్ప దైవజనుడు వస్తాడు, సిద్ధపడనని తాను సిద్ధపడ్డాడు, తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు, తన చుట్టుపక్కల వారిని సిద్ధపరిచాడు. తనకి ఎవరెవరైతే రక్షణ పొందాలని ఆశపడ్డాడు వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, అంత గొప్ప శతాధిపతి అయినటువంటి కొర్నేలు ఏం చేస్తున్నాడు చూద్దామా? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. అంత హైయర్ అఫీషియల్ శతాధిపతి, ఆయనకి స్టార్లు ఉన్నాయి, కవచం ఉంది, షూస్ ఉన్నాయి, కిరీటం ఉంది, శిరస్త్రాణం ఉంది, ఆయన చేతిలో ఆ పదునైన ఆయుధం ఉంటుంది, అంతమందిని పొమ్మని రమ్మని చెప్పగలిగే అధికారం ఉన్నది. అందరూ ఆయన ముందు శిరస్సు వంచుతారు, అందరూ తలలు వంచి ఆయనకి నమస్కారం చేస్తారు. కానీ ఒక అనామకుడైన పేతురు తనలాగా మాట్లాడలేడు, తనలాగా అధికారం లేదు, హోదా లేదు, తనలాంటి కవచం లేదు, తనలాంటి కత్తి లేదు, డాల్ లేదు, తనకున్నటువంటిది ఏదీ లేదు. కానీ అతను రాగానే ఏం చేశాడంటే కొర్నేలి ఎదుర్కొని చూసి అప్పుడైనా ఆగిపోవాలా, ఇదేంటి ఇట్లాంటి మామూలు మనిషిని తీసుకొచ్చారు నా ముందుకి, మామూలు మనిషి, ఇతను పెద్ద అఫీషియల్గా ఉంటాడు, దేవుడు చెప్పాడు అనుకుంటే సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పేసి సర్లే వచ్చావు, ఎట్ట కూర్చోయ్యా, ఏదో ఒకటి చెప్పి 4 మాటలు చెప్పేసి పోలే అనలా. ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఎట్లున్నా సరే ఆయన పైవేషాన్ని చూడకుండా ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన దీనత్వానికి సాదృశ్యంగా ఉంది.
అంతమంది అఫీషియల్ చూస్తూ ఉండగా, తన తోటి వారు చూస్తూ ఉండగా సిగ్గుపడలేదు దేవుని సేవకు నమస్కరించడానికి. ఈరోజు ఎవరైనా కనపడితే ప్రైజ్లా చెప్పాలంటే సిగ్గుపడతాం. రోడ్డు మీద మన ఇంట్లోకి రమ్మని చెప్పాలంటే ఆహ్వానించడానికంటే సిగ్గుపడుతూ ఉంటాం. ఎందుకంటే చర్చిలో మోకరించడానికి సిగ్గుపడతారు, నోరు తెచ్చి ప్రభువుని ఆరాధించమని సిగ్గుపడతారు, చేతులు ఎత్తమని సిగ్గుపడతారు. చాలామంది దేవుని పనిచేయడానికి చాలామంది సిగ్గుపడతా ఉన్నారు. అందుకే మనల్ని బట్టి దేవుడు సిగ్గుపడతా ఉన్నాడు, మనల్ని బట్టి దేవుడు తలదించుకుంటా ఉన్నాడు, మనల్ని బట్టి ఆయన కూడా మామూలుగా ఉన్నాడు ఏ పని చేయకుండా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవలు ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో, నువ్వు బాగా చదువుకుని ఉండొచ్చు, నీ సేవకుడు ఏం చదువుకోకపోవడం ఉండొచ్చు, నీ ఇంట్లో చాలా గొప్ప ఫర్నిచర్ ఉండొచ్చు, నీ సేవకుని కనీసం గుడిసే ఉండొచ్చు. చూడండి, పేతురికి ఒక గుడిసె కూడా లేదు, తల వాల్చుకోవడానికి స్థలమే లేదు, మార్చుకోవడానికి ఇంకో వస్త్రమే లేదు ఆ టైంలో. కానీ అట్లాంటి వ్యక్తి ముందు కొన్ని వందల బట్టలు, వందలాది మందికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఆయన, గొప్ప హోదా కలిగినటువంటి కొర్నేలి సిద్ధపడుతున్నాడు ఆయన కాళ్ళు పట్టుకోవడానికి, ఆయన పాదాలమే పడడానికి. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. కారణం, ఈ అధికారం ఇక్కడున్నంత వరకే, ఈ హోదా ఎక్కడున్నంత వరకే, ఈ గొప్పతనం ఎక్కడున్నంత వరకే, ఈ ఇల్లు ఎక్కడున్నంత వరకే. కానీ పరలోక బద్ద అక్కడ పనికి రాదు. అందుకని తగ్గించుకుంటున్నాడు. ఈ పేతురికి ఏమీ లేకపోయినా సరే, తలవాల్చుకోవడం స్థలం లేకపోయినా సరే, పేతురు గొప్పవాడు. అక్కడ దేవునితో పాటు సింహాసనం కూర్చోగలిగే శక్తిమంతుడు ఆయన, దేవుని ప్రజలు తీర్పు తీర్చేటువంటి మరి గొప్ప అధిపతి. అక్కడ ఈరోజు పేతురు అనామకుడిగా కనబడవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి అధికారం వేరు, అక్కడ ఉన్నటువంటి హోదా వేరు, అక్కడ ఉన్నటువంటి గొప్పతనం వేరు. దాన్ని గుర్తుపట్టాడు, పరలోకపు హోదాను గుర్తుపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది ఈ లోకంలో మనకున్న హోదాను గుర్తుపడతా ఉంటారు. మనకు హోదా ఉంటే నమస్కారం పెడతారు, లేకపోతే వెళ్ళిరా అంటారు. మనకి ఈరోజు లోకంలో ఏమన్నా ఘనత ఉంటే ఘనపరుస్తారు, లేకపోతే మాకు సంబంధమే లేదండి, వాళ్ళు ఎవరు మాకు తెలియదండి అంటారు, బంధువులైనా కానీ. సో ప్రియ దేవుని పెట్టేటువంటి పరిస్థితి మనది. కానీ కొర్నేలు ఎటువంటి వాడు అంటే, అంత అధికారం ఉండి కూడా సిద్ధపడుతున్నాడు సేవకునికి నమస్కారం చేయడానికి, సేవకుని పాదాలు పట్టుకోవడానికి. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఇంతమంది చూస్తున్నారు, మేము నమస్కారం చేస్తాం, కావాలి, నా ర్యాంక్ ఏం కావాలి, నా స్థితి ఏం కావాలా, నా గతేం కావాలి, అసలు ఇంతమంది నన్ను చూస్తే ఏమనుకుంటారు అసలు అని చెప్పేసి ఆగిపోలేదు. కానీ ఎవరేమనుకుంటే నాకేమి, నా దేవుని యొక్క సేవకుడు నా ఇంటికి వచ్చాడు, నా కుటుంబం రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి వస్తున్నాడు, ఆయన పాదాలు తాకినా చాలు నాకు అనుకోను. ఏం చేస్తాడు తెలుసా, పాదాల మీద పడుతూ ఉన్నాడు. గ్లోరీ జీసస్, ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, అందరినీ కూర్చోబెట్టి తనకు వచ్చిన దర్శనాన్ని చెప్పేసి పేతురుని పరిచయం చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, పేతురు అంటున్నాడు, ఇదిగో ఒకప్పుడు నేను అన్ని జనులకు దేవుడు కాదనుకున్నాను. యేసు ప్రభు ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఒక క్రొత్త నిర్వచనం నేర్చుకున్నాడు. అంతేకాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అందరూ బాప్టిజం తీసుకున్నారు, అందరూ పరిశుద్ధాత్మ అని వరం పొందుకుని. చూద్దామా, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని మహిమపరుస్తాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. బోధ విన్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆమేన్. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ప్రియ దేవుని బిడ్డ మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఏం చేశారంట, వాళ్ళందరూ అన్య భాషలతోటి, తమకు తెలియని క్రొత్త భాషతోటి దేవుని ఆరాధించడం మొదలు పెట్టారంట. అన్య భాషలతో దేవుని స్తుతించడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డ, అన్య జనులు కూడా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. సహోదరుడా, నువ్వు అన్యుడివైనా ఎవరివైనా, నువ్వే కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, దేవునికి పక్షపాతం లేదు. పక్షపాతం ఒకే ఒక్క దేవుడు యేసు. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వు గుడిసెలో ఉన్నా, మిద్దెలో ఉన్నా, నువ్వు గొప్ప చదువులు చదివినా, ఏమి చదవకపోయినా, నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా, ఘనుడువైనా ఘనహీనుడువైనా, ఎటువంటి స్థితిలో నీవున్నా సరే, నిన్నుగా ప్రేమించగలిగే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆమేన్, హల్లెలూయా. నేను హత్తుకోగలిగిన దేవుడు, నువ్వెంత ఘోర పాపివైనా సరే, నువ్వు అన్యుడివైనా ఎవరివైనా సరే, నిన్ను హత్తుకొని ప్రేమించగలిగే ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆమేన్. నువ్వే స్థితిలో నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కులంలో, ఏ మతంలో, ఏ జాతిలో, ఏ నక్షత్రంలో, ఏ తిథిలో, ఏం లేదు, ఎక్కడ పుట్టావు అని ఆయన చూడడు. కానీ ఈరోజు క్రీస్తులో ఉంటావా, ఆయన ఆసక్తి కలిగి ఉన్నావా, అది ఆయన చూస్తున్నాడు. నీ హృదయ అంతరంగ స్థితిని పరిశీలిస్తున్నాడు. నీలో ఉన్న దుఃఖమును, బాధను, కన్నిటిని గుర్తిస్తున్నాడు ఆయన. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఇంతమంది ఆకలితో ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్టిజం పొందారు, అందరూ దేవుని యొక్క రక్షణ చూశారు. ఒక్క కొర్నేలు యొక్క ప్రార్థనా జీవితం ఎంత మందికి రక్షణ ఇచ్చిందో చూడండి.
ఒక్క రక్షణ జీవితం. మనం ప్రార్థనా పరులుగా ఉంటున్నాం, కానీ మన కుటుంబమే కష్టాల్లో, మన కుటుంబమే భయంకరమైనటువంటి, మన పిల్లలే భయంకర వ్యసనాల్లో ఉంటూ ఉన్నారు. కానీ కొర్నేలు యొక్క ప్రార్థన తన భార్యని, తన పిల్లల్ని, తన చుట్టుపక్కల వాళ్ళందరినీ, తను తెలిసిన వాళ్ళందరినీ మారుమనసులో నడిపించింది. అందరిపైకి ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మంటగలినటువంటి ప్రార్థన యోధుడు కొర్నేలి, అందుకే ఆ పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ మీద దిగి వచ్చింది. ఎప్పుడైతే కొర్నేలు సిద్ధపడ్డాడో పరిస్థితులను చూడకుండా ఆ చర్మకారింట్లో ఉన్నటువంటి మరి పేతుని పిలిపించుకోవడానికి, మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి నమస్కరించడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో అతని విధేయతను బట్టి, అతనికి ఉన్నటువంటి నిస్సిగ్గుగా ప్రవర్తించే ఆ ప్రవర్తనను బట్టి, ప్రియ దేవుని బిడ్డ, ఆ సర్వాధికారి దేవుడు ఆయన తన అధికారాన్ని ప్రక్కన ఎప్పుడైతే పెట్టి ఈ కార్యం చేయడానికి పూనుకున్నాడు, సర్వాధికారైనటువంటి దేవుడు తన యొక్క ముద్ర ఉంగరముగా ముద్రగల ఆత్మను వారి మీద పంపించి వారిని ముద్రించాడు. గ్లోరీ జీసస్, ఆమేన్. అంతమంది ఏం చేస్తారు తెలుసా? రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ ద్వారా ప్రజలు అనేకులను రక్షించబడాలని, నీ ద్వారా ప్రజలు అనేకులు దీవెనకరంగా మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థిస్తున్నావా? నీ యొక్క ప్రార్థన వ్యర్థము కాదు, నీ యొక్క కన్నీళ్ళు వ్యర్థము కావు. ఎంతో కాలం ప్రార్థన చేస్తున్న సిస్టర్ నా కుటుంబం కోసం, ఖచ్చితంగా దేవుని కుటుంబం దర్శించబోతున్నాడు. ఆ పరలోక తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఆ దేవుని యొక్క దూత దిగి రాబోతూ ఉన్నది. నీ కుటుంబాన్ని నడిపించే సేవకుడు దిగి రాబోతూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ పిల్లలు హాస్టల్లో చెడిపోతున్నారని, నీ పిల్లలు భయంకరమైన చదువుకునే స్థలాల్లో నాశనం అయిపోతున్నారని. భయపడుకు ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన ఏం చేయబోతుందో తెలుసా? నీ బిడ్డలకు అక్కడ కాపుదల కాబోతూ ఉన్నది. ఇక్కడ నువ్వు చేసేటువంటి ధర్మ కార్యాలు నీ బిడ్డలకు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నది, ఆశ్చర్యకార్యం చేయబోతున్నది. నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. నీ పరిస్థితులు మార్చగలిగే దేవుడు కునుకడు నిద్రపోడు. నిన్ను పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఆత్మలో నిన్ను ముద్రించబోతూ ఉన్నాడు. ఆత్మని సంచ కరువు నీ కుటుంబానికి, నీ బంధువులకు, స్నేహితులకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు సిద్ధపడితే ఒక కూటం పెట్టించడానికి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు సిద్ధపడితే నీ సేవకుని చేర్చుకోవడానికి, నీవు సిద్ధపడితే నీ ప్రభు మాట వినడానికి, గ్లోరీ జీసస్, హల్లెలూయా. అనేక మంది బిగపడతారు, కానీ కొర్నేలు ఏం చేస్తారు తెలుసా? అది కష్టతరమైన పరిస్థితి అయినా సరే తీసుకొచ్చి అందరినీ గ్యాదర్ చేసి ప్రార్థనా కూటాన్ని పెట్టాడు. దాని ద్వారా అనేక మంది రక్షణ పొందారు, అనేక మంది విడుదల పొందారు. అదే కృప ప్రభునికి ఇవ్వబోతున్నాడు, అదే ఆయన యొక్క సన్నిధినికి ఇవ్వబోతూ ఉన్నాడు. కొర్నేలు యొక్క దేవుడు నీ దేవుడుగా దిగి రాబోతూ ఉన్నాడు. సిద్ధపడతావు, ఈ రోజున అద్భుతం జరగబోతున్నది. ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఆ స్తోత్రం, యేసయ్యా మీకు వందనములు, శక్తివంతుడా మీకు స్తుతులు, బలవంతుడా మీకు స్తుతి, ఆశ్చర్యకరుడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. కొర్నేలు అంటే ప్రార్థన జీవితం మాకు నేర్పించండి. పరలోక తలుపులు తెరిచే తాళము మాకు దయచేయండి ప్రభా. పరలోకం తెరిచే తాళము మా ప్రార్థనా జీవితం తండ్రి. రక్షణ భాగ్యాన్ని కిందికి తీసుకొచ్చేది మా ప్రార్థనా జీవితం. కొర్నేలుకి ఇచ్చిన ప్రార్థనా జీవితం మాకు దయచేయండి ప్రభా. మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా పిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పే స్థితి మాకు రాకూడదు. కొర్నేలు కుటుంబంలో మా కుటుంబం ఆశ్రయించబడినట్టు సహాయం చేయండి, అద్భుతం చేయండి, కృప చూపి నడిపించండి అయ్యా. మహిమతో నేంపడిన ఆయన మీ సమాధానం అనుగ్రహించండి, మీ సన్నిధానం దయచేయండి ప్రభా. ఆశ్చర్యకార్యం చేయండి తండ్రి, ఉన్నతమైన కార్యం చేయండి ప్రభా. మీరు తప్ప వేరొక ఆధారం లేదు ప్రభా. మా చుట్టుపక్కల అనేక మంది ప్రజలు ఉన్నారు తండ్రి, వారందరికీ మారు మనసు, రక్షణ, పరిశుద్ధాత్మ అభిషేకం మీరు అనుగ్రహించి నడిపించి బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మాకు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా చేసి మిమ్మల్ని నడిపించును గాక, దీవించును గాక, ఆమేన్. మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290. Our address, Sister Prasanna, Prayer Tower, KH Vada, Navapet, Nellore, Andhra Pradesh, India. Our phone numbers 9247807631, 9989718290.